హాయ్ ఫ్రెండ్స్, టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ రీసెంట్గా ఊరు పేరు భైరవ కోన సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఫ్యాంటసీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్లో ఉన్న సందీప్ కిషన్ పలు ఆసక్తికర విషయాలను ఆడియన్స్తో పంచుకున్నారు. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగతో చేయాల్సిన ఓ సినిమా గురించి చెప్పుకొచ్చారు. అర్జున్ రెడ్డి మూవీకి ముందు సందీప్ రెడ్డి వంగ షుగర్ ఫ్యాక్టరీ అనే స్క్రిప్ట్ని రాసుకున్నారు. ఆ ప్రాజెక్టుని సందీప్ కిషన్ చేయాలని భావించారట. ఇక ఈ సినిమా కోసం వంగ అండ్ సందీప్ కిషన్ కలిసి దాదాపు ఏడాది పాటు ట్రావెల్ చేశారంట. అయితే నిర్మాణ కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళలేదు. ఆ తర్వాత సందీప్ వంగ అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ని స్టార్ట్ చేసి విజయ్ దేవరకొండతో తెరకెక్కించారు. ఒకవేళ సందీప్ వంగతో సందీప్ కిషన్ మూవీ పడుంటే కెరీర్ మరో రేంజ్లో ఉండేది. అయితే సందీప్ కిషన్ ఈ స్టార్ డైరెక్టర్ని మాత్రమే కాదు, మరికొంతమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ని కూడా మిస్ చేసుకుంటూ వారిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ దర్శకుల్లో ఒకరు విరూపాక్ష దర్శకుడు కార్తిక్ వర్మ దండు. ఈ డైరెక్టర్తో కూడా సందీప్ చాలా కాలం ట్రావెల్ చేశారట, కానీ సినిమా మాత్రం చేయలేదు. ఇక గత ఏడాది శ్రీ విష్ణుతో సామజవరగమన సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రామ్ అబ్బరాజు సందీప్ కిషన్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారట. సామజవరగమన తెరకెక్కించడం కోసం రామ్ అబ్బరాజుని ఏకే ఎంటర్టైన్మెంట్స్ని నిర్మాణ సంస్థకి పంపించడం, అలాగే నిర్మాణంలో తాను కూడా డబ్బులు పెట్టడం కూడా చేశారట సందీప్ కిషన్. ఇక చివరిగా లోకేష్ కనకరాజు విషయానికి వస్తే నగరం సినిమాతో ఈ దర్శకుడు పరిచయం చేసింది సందీప్ కిషనే. కానీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో ఛాన్స్ వస్తే మాత్రం మిస్ చేసుకున్నారట. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.